ప్రభు. ఏం ప్రదీప్, ఎవరితను? ఆయన కూడా మీలాగే రాజు. ఏ రాజు? కాట్రాజ్. కాట్రాజ్. అది భయ్యా, శేఖర్ మాస్టర్ రోజా గారు ఎక్కడ ఉన్నారు? నన్ను గుర్తుపట్టట్లేదు కూడా. రష్మిలాగే శేఖర్ మాస్టర్ కి రోజా గారికి మనం ఎవరో తెలియదు. 400 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు రాజు రాని. 400 సంవత్సరం క్రితం నుంచి అతను గోపం మొదలెట్టాడనమాట. యా, హీస్ గోపరాజ్. రాజా వారికి ప్రణామం. అత్తే నా మీద చేవేసింది. రాజావా రాజా, నాకేం తెలియదండి బాబు. చెప్పి నాకేం తెలియదని. అవును రాజా గారు, ఈయనకేం తెలీదు. మొత్తం నేను చూసా, నేను చెప్తా. మరదలు రాని వారిని ఈయన వంచాడు. భయ్యా, వంచడం అంటే ఏంటి? ఏం లేదు భయ్యా, ఈ రాజ్యంలో వంచడం అంటే చేయి పట్టుకోవడం అంతే. నేనే వంచా. ఈ మూర్ఖుడికి వెంటనే యావజ్జీవ కారాగార శిక్ష విధించండి. గిఫ్ట్ ఇస్తున్నాడు ఎలా అంటున్నాడు? రెండోసారి బుర్ర తక్కువ కదవా. యావజ్జీవ కారాగార శిక్ష అంటే జీవితాంతం జైల్లో పడుంటామని అర్థం. జైలు ఏంటి, జీవితంతో ఏంటి? లేకపోతే నీకు నా సౌందర్య లహరి కావాలా, మొఖం చూస్తావా? అప్పుడే అనుకున్నా భయ్యా నువ్వు కృష్ణుడు అని. లేదు, నువ్వు శ్రీహోచనుడువే. 400 ఏళ్ల క్రితం కూడా నన్ను మారేవేమిటి? భయ్యా, ఆయన రాజుగారు, రాణిగారు, మరదలు రాని వారు, మీ ముగ్గురు ఇక్కడ ఉండడం ఎందుకు? వీడికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీరు చక్కగా వెళ్ళి అక్కడ కూర్చోండి. భయ్యా హ్యాపీగా, ఫుల్ సాటిస్ఫైడ్ గా బుక్ చేసి పెట్టావుగా? కంఫర్టబుల్ గా ఉన్నాను నేనైతే ఇప్పుడైతే. నా జీవితం ఏంటో ఇలా అయిపోయింది. భయ్యా నువ్వేం మాట్లాడద్దు, ఒక నిమిషం ప్లీజ్. అసలు ఒక రాజావారు ఎలాగో యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. నాకు ఆఖరి కోరుకుంది సార్. చూసారా రాజావారు, యావజ్జీవ కారాగార శిక్ష చేసే కూడా కోరికల గురించి మాట్లాడుతున్నాడు వీడు. చంపేయండి సార్. నా కోరికండి ప్రపంచం అదొక్కటే కోరుకుంటుందా? ఇది ఆఖరి కోరిక భయ్యా. నాకు చిన్న ఆఖరి కోరిక ఉంది సార్, కోరిక తీరుస్తానంటే. ఈ రోజు ఉగాది కదా, ఎలాగో శిక్ష వేశాం. చివరి కోరిక ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూద్దాం. రాణి గారు ఏం చెప్తే అది. సార్ ఏం లేదు సార్, చిన్న కోరిక సార్. నేను యాక్చువల్లీ 400 సంవత్సరాలు వెనక్కి వచ్చా సార్. మా కాలంలోని ఢీ జోడీ జబర్దస్త్ అనే మంచి ఫేమస్ ప్రోగ్రాంలు సార్, మంచి ప్రోగ్రాంలు. ఆ ప్రోగ్రాం రెండు నా భుజస్కంధాల మీద తీసుకుని ముందుకు నడిపిస్తా సార్ నేను. మున్రాజా ఈడోడు భయ్యా? నాగరాజు వాళ్ళ ముత్తాతలే భయ్యా. అరే మున్రాజ్, నీకు దండం పెడతారా? ఏమా ఫ్యూచర్ లో మీ మనవడేమో నాగరాజు గారు దొబ్బుతున్నాడు, ఇక్కడ నువ్వు దొబ్బుతున్నావు. భయ్యా నువ్వు కొంచెంసేపు మాట్లాడదు భయ్యా, ఆల్రెడీ చేసావు. ఈ కోరిక కూడా చెడగొట్టేటట్టున్నావు, కొంచెం ఎరక్కుండు భయ్యా. ఆ ప్రోగ్రామ్ లో నాతో పాటు చేసే కంటెస్టెంట్లు వస్తే నేను లేకపోయినా పర్లేదు, మీరు ప్రోగ్రామ్ ధైర్యంగా చేయండి, ధైర్యం చెప్పి పంపిస్తా సార్. ఒక్కసారి వాళ్ళు చూడాలని ఉంది సార్, ప్లీజ్. సరే, చివరి కోరిక అంటున్నారు కాబట్టి వాళ్ళని పిలిపించండి. థ్యాంక్స్ సార్. ఏమనుకుంటున్నారు? మీ వాడు ఇక్కడ ఒక అమ్మాయి మీద చేశారు, యావజ్జీవ కారాగార శిక్ష చేశారు మీ వాడికి. ఏం ఆడుతున్నావు? ఒక పొరపాటునే మా వాడు చేయి అమ్మాయి పట్టుకుంటే నేను చేతను కాలు పట్టుకున్న టైప్ వాడు. బాబు బాబు మేము వెళ్ళిపోతాం. అందితే కాళ్ళు అందకపోతే చేతులు టైప్ ఈయన. భయ్యా బేసిక్ గా మావాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అక్కడ అమ్మాయి ఇక్కడ సినిమా కూడా చూడదు మావాడు. అందులో అమ్మాయి ఉంది కదా, అందుకేం చూడలేదు. అరే మాట్లాడారు గురించి, ఇలాంటి మంచోడు గురించి మాట్లాడాలంటే మాటలు రావట్లేదు. మందేస్తే గానీ మాటలు రావు నీకు, నాకు అర్థమైంది. అసలు విషయం వీడి గురించి వీళ్ళ ముగ్గురు చెప్పడం ఏమిటి నాకు అసలు అర్థం కావట్లే. రాజావారు ఏమిటిది? నాకేదో వీరు చెప్తున్నది నమ్మశక్యంగా అనిపిస్తున్నది. వీళ్ళు చెప్తున్నది శుక్రవారం జనాలే నమ్మేస్తారు, మీరెంత? భయ్యా నువ్వు లేని పని పుల్లిని తల్లి పెట్టదు. నువ్వు అంత దూరంగా ఉంటే మేము ఉండలేకపోతున్నారా? ఓ పని చేయండి, ఆయనతో పాటు ఉంటే మీరు కూడా యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. ఆయన
వద్దు కదా వద్దు. ఆగు, రాణి వారిని అడుగుతాను. రోజా రాణి వారు, ఏమిటిది? ఏమి చేద్దాం ఇప్పుడు? ఇతన్ని చూస్తే నాకు మంచోళ్ళగా అనిపిస్తుంది, వదిలేద్దాం. ఏంటి వదిలేసేది? పైపులో నీళ్లు. నువ్వెలా వచ్చారు ఇక్కడికి? మీరెలా వచ్చారో మేము అలాగే వచ్చాం. కృష్ణకి ఆ, భయ్యా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈయన అసలు పురుషులందు పుణ్య పురుషులా బిల్డపిచ్చేస్తాడు ఇక్కడ అందరికి. అమ్మాయిలంటే ఎవరో తెలియదని చెప్తున్నాడా? అసలు చాలా దూరంగా ఉంటాడంట వీళ్ళు చెప్తున్నారు. అవును. సుధీర్ రాసలేలని సినిమా తీస్తే ఓవర్సీస్ లో కూడా 100 రోజులు ఆడిద్ది. ఏమీ తెలియనట్లు నటించే ఎండి తివారి అండి, ఈడు మామూలుడు కాదు. ఏంటి నేనేం చేశారా? ప్రభు, ఇతన్ని మంచోడని చెప్పి మీరు భూమి మీద కుదిలారంటే అక్కడ ఉన్న ఆడజాతి మొత్తం అంతరించిపోద్ది. చివరికి లేడీ వేషంలో ఉన్న అప్పారావును కూడా మ్యూజియం లో చూడాల్సి వస్తుంది ప్రభు. ప్లీజ్ వదలకండి. మా వాడు చాలా మంచోడు, వదిలేయండి. ఆగండి. వీరు చెప్తున్నది నమ్మశక్యంగా ఉంది, వీరు చెప్తుంది నమ్మశక్యంగా ఉంది. ఏం చేద్దాం రోజా? ఈ రోజు ఉగాది పండుగ కదా, ఎలాగో ఇద్దరు గొడవ పడుతున్నారు, వారిద్దరి మధ్య పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వారి మాట విందాం. రాణి గారు ఏం చెప్తే అదే. ఖచ్చితంగా శిక్షే, ఎందుకంటే మేమే గెలుస్తాం. కన్ఫర్మ్. లేదు, మేమే గెలుస్తాం. మా వాడిని విడుదల చేసుకుంటాం. హలో, ఇక్కడ రూలింగ్ రెగ్యులేషన్స్ చెప్పేది వాళ్ళిద్దరు. వాళ్ళు మీ ఇద్దరికి పోటీ అన్నారు. ఇద్దరులో ఎవరు గెలిస్తే దాన్ని బట్టి ఈ క్యాండిడేట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఎస్, మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఓకే.